కేసు విచారణ పేరుతో పోలీసులు దారుణంగా కొట్టారని ఒంగోలుకు చెందిన పరుచూరు రాజశేఖర్ అనే వ్యక్తి ఎరుకుల మందు తిని ఆత్మహత్యత్నం చేశారు. స్థానిక రిమ్స్ హాస్పిటల్లో అతనికి వైద్యం అందిస్తున్నట్టు బాధితుల బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుని భార్య మాట్లాడుతూ రాజశేఖర్ కొత్తపట్నం చెందిన వెంటాస్ అనే హ్యాచరీస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారని దాని యజమాని పరుచూరు సుధాకర్ అని తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి హ్యాచరీస్ మూసివేయడం కారణంగా రాజశేఖర్ జాబ్ నుంచి మానేశాడని, అంతేకాక హ్యాచరీస్ సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో తన భర్తను ఇరికించారని భార్య మీడియాకు తెలిపింది. కష్టమే కానీ 2 డేస్ ఇంది పాపం అప్పుడు కావం. ఒకసారి బ్లడ్ వచ్చింది, అది నురుగు వచ్చింది, నరకం. ఈ రకంగా కొట్టి ఏంది పోలీసులు కొట్టాలని రూల్ ఉందా? ఏంది కొట్టి ఈ పని చేశారే? కష్టమే కానీ 2 డేస్ ఇంది పాపం అప్పుడు కావం. ఒకసారి బ్లడ్ వచ్చింది, అది నురుగు వచ్చింది, నరకం. ఈ రకంగా కొట్టి ఏంది పోలీసులు కొట్టాలని రూల్ ఉందా? ఏంది కొట్టి నిన్న కొట్టారు. పేరు అంజనీదేవి. మా హస్బెండ్ పేరు రాజశేఖర్ గారు. ఆయన 2 సంవత్సరాల క్రితం సుధాకర్ ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది. లెక్కలు అవన్నీ కూడా అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారు. అన్నీ మళ్ళీ 2 సార్లు పిలిచినా వెళ్ళి తీసుకెళ్ళి అన్నీ ఇచ్చారు. అయినా కూడా ఆయన ఇవ్వలేదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా గమ్ముగుండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని ఆయన కేసు పెట్టాడు. దానికోసం మేము 10 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. మేమందరం వెళ్ళి స్టేషన్లో కూర్చొని వస్తూ ఉన్నాం అందరూ. నిన్న ఈయన ఒక్కరే వెళ్తే అక్కడ కూర్చుంటే మా లాయర్ గారు వచ్చే లోపల తీసుకెళ్ళి ఈయన కొట్టి అంతా చేపించి సంతకం పెట్టించుకున్నారు. 2 కోట్లలో పెట్టు, నువ్వు లేవస్తే మేము కొడతామని చెప్పి కొట్టి అన్నీ చేసి పెట్టించుకున్నారు. బలవంతంగా బెదిరించి పెట్టించుకున్నారు. మా లాయర్ గారు వెళ్ళి అడిగితే లేరని చెప్పారు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన వెళ్ళి చూస్తే చెప్పులు స్కూటీ బయటే ఉంది. తర్వాత ఆయన చూస్తే లోపల ఉన్నారని చెప్పారు. అక్కడ ఆమెను అడిగితే ఇక్కడికి అసలు ఆ మనిషి రాలేదని చెప్పింది. తర్వాత చూస్తే లోపల ఉన్నాడు, రిపోర్ట్ రాస్తున్నాడు అని చెప్పారు. తర్వాత ఆయన బయటకు వస్తే కొట్టి రాపెచ్చారు. నన్ను బాగా కొట్టారని ఏడ్చాడు. కాళ్ళంతా నొప్పులో పెట్టుకొని రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు. పొద్దున్నే తీసుకొని వెళ్తూ ఉన్నారు. పోలీసులు ఉన్నారు. వాళ్ళకి చేసింది సిఐ గారు, ఎవరో ముస్లిం అంటున్నాం, ఇంకో కానిస్టేబుల్, వీళ్ళందరూ కలిసి కొట్టి రాపించుకున్నారు. 2 టౌన్ స్టేషన్ సిఐ గారు, కానిస్టేబుల్ సీను గారు, ఇంకా ఎవరో ఉన్నారు, ఒక ముస్లిం అతను, అందరూ కలిసి రాపించి కొట్టి ఆయన బలవంతంగా 2 కోట్లకు నువ్వు రాస్తావా లేదా అని చెప్పి రాపించుకున్నారు. తర్వాత ఆయన్ని ఒక అతను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తే సంతకం పెడితే అప్పుడు 11ంటికి వదిలారు. తీసుకొచ్చి ఇంటికి పొద్దున్నుంచి ఆయన అడ్డు తిరిగి ఇంక మనస్తాపం చెంది ఇప్పుడు అది ముందు దాగారు. ఇప్పుడు చౌబతుకుల్లో ఉన్నారు. దానికి న్యాయం చేయండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేనేం చేయాలి? ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది? అధికారం ఉందని ఎట్లా పడితే ఎట్లా చేస్తారా? న్యాయం ఉండొద్దా? సాక్ష్యాలు ఉంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పాము. మేము అప్పటికి అన్నీ రాసి కూడా ఇచ్చాము. మా ఆధార్ కార్డులు కూడా రాసి ఇచ్చాము. చూసుకోండి, మా పేరు మీద ఏమైనా ఉంటే తీసుకోండి.
మా పేరు మీద ఉంటే తీసుకోండి, మా ఆయన తప్పు చేస్తే తీసుకోండి అని కూడా చెప్పాము. అయినా కూడా వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని సుధాకర్ రావు గారే అని కంప్లైంట్ ఇచ్చింది. మేము అన్ని దిక్కులో తిరిగాము, అందరినీ అడిగాము, ఆయన దగ్గరికి కూడా పోయాము. ఆఖరికి అసలు మీరు ఎందుకు మా మీద కేసు పెట్టారు అని కూడా చెప్పండి అని. ఆయన మమ్మల్ని కలవడానికి కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇప్పుడు మనం ఆయన కొట్టించి ఇలా చేశారు. మేమేం చేయాలి? ఇంకా ఇంకా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను 2 సార్లు. అక్కడ కొత్తపట్నంలో 2 సార్లు పిలిచారు, ఇక్కడ 2 సార్లు పిలిచారు. వెళ్ళాం మేము. ఎన్ని రాసిచ్చాడు, అన్ని రిపోర్ట్లు రాసిచ్చాడు పేపర్లలో. ఎన్నిసార్లు రాయమంటే అన్నిసార్లు అన్ని రాసిచ్చాడు. ఏం చేసావు ఏంది అంటే అన్ని లెక్కలు మళ్ళీ రాసిచ్చారు పోలీసులకి. అయినా కూడా వాళ్ళు వినకుండా నువ్వు తీసావు ఒప్పుకో అని బెదిరించి రోజు ఆయన్ని భయపెట్టి రాపించుకున్నారు. ఒక్కడే ఉన్నాడని ఒంటరిగా చేసి కొట్టి రాపించుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? ఆయనకి ఏమన్నా అయితే నేను నా బిడ్డలు అనాథలు అయిపోతాం, మేము కూడా చావాలా? ఏంది ఈ పరిస్థితి? ప్రభుత్వం ఎందుకుంది? ఇంకా ఏం చేయాలి మేము? చెప్పండి, మీరే న్యాయం చేయండి. పెంచుకున్నామయ్యా, ఉన్నంతలోనే మేము బాగా సాగి పెంచుకున్నామయ్యా. మా బంధువుని కావాలని జాబు నేను ఇస్తాను రమ్మంటే వాతను పిలిస్తేనే పోయాడయ్యా. పోయినాక 2.5 సంవత్సరం జాబ్ చేసినాక తర్వాత ఫ్యాక్టరీలోకి అది సేల్స్ లేక పడిపోయినాక ఇంక నేను ఉండేది ఎందుకంటే సేల్స్ లేకపోయి నువ్వేం చేస్తున్నావు, పోయి ఖాళీగా ఉండు అంటే నేను పోయి నా బిడ్డలు చదివించుకోవాలి, నేను ఎక్కడ జాబ్ చేసుకోవాలంటే లెక్క చెప్పమంటే లెక్క 2 సార్లు 3 సార్లు తీసుకుపోయి ఇచ్చినాక సరే ఎక్కడికో ఎందుకు ఇక్కడే వచ్చి జాబ్ చేయమంటే నేను జాబ్ చేయను, నాకు ఏం లేదు, నా మీద నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నేను ఇంక రానని చెప్పి లెక్క కూడా ఇచ్చి క్లియర్ చేసినాక మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఈ 3 సంవత్సరాలు గమ్ముగా ఉండి ఇప్పుడు పెట్టి అబద్ధ సాక్ష్యాలు పెట్టాడు. అబద్ధ సాక్ష్యాలు పెడితే నేను అతని తల్లిదండ్రులు నేను అన్నందుకు నేనేమన్నానంటే వాడి మీద మాత్రం ఏమన్నా కానీ మా మీద ఏమన్నా నా కొడుకే లేడు, నా కొడుకు అసలు లేడు అనుకుంటాను, ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వేమన్నా వెంకవేరు చెయ్యి, ఏ ఆస్తులు ఉన్నా కానీ నీకు తీసిస్తామని చెప్పి మేము వాదన ఆడుతూనే ఉన్నాం. పోలీసుల దగ్గరికి వెళ్తే మా మాట అసలు వినిపించుకోవట్లేదు. వాళ్ళు అటు చెప్పే మాటలు తప్పితే మా మాటలు ఏం అసలు పురుగుతో సమానంగా మమ్మల్ని చూశారు. లాస్ట్కి మేము ఇంక ఇలా కాదని చెప్పి 22వ తేదీ నుంచి హింసిస్తున్నారు మమ్మల్ని. అన్నం నీళ్లు లేకుండా మా ఫ్యామిలీ మొత్తాన్ని మమ్మల్ని ఏ రకంగా పెట్టాలంటే ఆ రకంగా టార్చర్ పెట్టి రాత్రి నా కొడుకును రమ్మని చెప్పి నిన్నేం చెయ్యవు, నువ్వు ఊరికొచ్చి వెంకవేరు చేస్తావని చెప్పి అంటే పోయాడు. పాపం పోతే లోపల తీసుకొని పోయి ఎట్లా చేయాలంటే ఎట్లా చేశారు పోలీసు వాళ్ళు. లేకపోతే కింకెళ్ళయ్యా ఇల్లు అసలుకి. నా బిడ్డ సావంచంలో పోరాడుతున్నాడు. ఇప్పుడు నా బిడ్డకి కానీ ఏదన్నా అయితే అయ్యా లోకేష్ బాబు గత 5 సంవత్సరాల నుంచి మేము మా చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరిగింది, ఇతను ఆ ప్రభుత్వం బాగలేదని మేము ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇంక చచ్చిపోవాల్సిందే కానీ మాకు ఇంకెవరు లేరయ్యా లోకేష్ బాబు. నువ్వే ఎక్కడున్నా కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నానయ్యా. నాకు చిన్న పిల్లలు, నా కొడుకు అయ్యా, మేము ఈ వయసులో కూడా మేము ఎటు వెళ్ళాలి? నా చెట్లంత కొడుకు అయ్యా, నా కొడుకు ఏం కావాలని న్యాయం చేయమని కోరుతున్నానయ్యా లోకేష్ బాబు. నేను దయచేసి నువ్వు ఎక్కడున్నా కానీ మా మాటలు నేను న్యాయం చేయాలని అనుకుని కోరుతున్నాను.